ఆయన పెట్టాలి విగ్రహం అన్నారు సరాఫర్ కాటన్ గారు. ఆయన కోట్ల సభ్యులేమో మా కలాం గారు పెట్టాలన్నారు. కాకపోతే ఏం చేశారు, ప్రకాష్ గారి ఫోటో పట్టుకొచ్చారు చచ్చిపోయిన కొంతకాలానికి. పట్టుకొచ్చి పెట్టాలని ఆయన పెట్టారు. తెలుగుదేశం సభ్యులు ఎవరో ఉన్నాయి ఆయన అభిమానులు పెట్టారు. మనం ఏం చెప్పాం, అది కాదు, తీర్మానం పెట్టాలి, పెట్టండి అన్నారు. పెట్టారు. ఇప్పుడు ఇవాళ ఫోటోలు అందరూ పెట్టారు. అలాగే అబ్దుల్ కలాం గారు పెట్టారు, చెప్పను నారాయణ పెట్టారు, అది పెట్టారు. ఇవాళ ఎజెండా కూడా వచ్చింది. దీంట్లో కూడా చిత్రపటాలు పెట్టాలని చెప్పి మన రెండు అంశాలు కూడా పెట్టారు. అలాగా దీని మీద ఇంత వాదన ఎందుకు? అంతకుముందు ఇండియా జంక్షన్ ఉంది, ఇప్పుడు ఈ మహనీయుల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ సెంటర్ పెడితే బాగుండాలని ఉద్దేశంలో కోరుతున్నారు. ఇప్పుడు మనకి టైం అయిపోయింది. రేపైనా నెక్స్ట్ దాంట్లో పెట్టించండి. స్వచ్ఛాగత పరిపాలన వచ్చిందని పెడదాం. మీరు కాగితం పెట్టండి. కాగితం పెట్టిన దాంట్లో తీర్మానం ఆయన ఆమోదిస్తారు. లేదంటే కొత్త కౌన్సిల్ వస్తుంది. ఇక్కడ ఏ కులానికి వ్యతిరేకమో ఏ మతానికి వ్యతిరేకం ఇప్పుడు వరకు 5 సంవత్సరాల్లో ఏ ఇబ్బంది లేకుండా చిన్న చిన్న అనుకున్న అందంగా అందరూ కలిసి వెళ్ళిపోయాం. ఈ వాళ్ళు లాస్ట్లో వచ్చేటప్పటికి మన కులాలు మతాలు, నా గుడి నా దేవుడు, అంబేద్కర్ గారు, జగజ్జీవనరావు, రంగా గారు, అక్కడ ఒకళ్ళు కాదు అందరూ అక్కడ చౌదరి గారు ఇక్కడ కూడా పెడదాం అనుకున్నాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ పెట్టలేదు. అయితే దీంట్లో విభాగం వద్దు. ఏ తీర్మానం ఉన్నా కౌన్సిల్ తీర్మానం ఉండాలి. ఆ ప్రకారంగా నెక్స్ట్ కౌన్సిల్ కానీ నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ కానీ పెట్టిందో అది అక్కడ సెంటర్ బాగుందంటే ఆయన పెడతాడు. దీని వాదన ఇంత పెట్టేసుకుని ఒకళ్ళొకళ్ళు కులాల గోత్రాలు ఎత్తుకుంటాం అనవసరం. సామరస్యంగా మనం 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా వెళ్ళిపోయాం. 5 సంవత్సరాలు ఆ విధంగా వెళ్ళాలి. ఇక్కడతో ముందుంటే మంచిదని నాకు నేనేమనుకున్నానంటే ఎలాగా చౌదరి గారి విగ్రహం అక్కడ పెట్టను అని తెలిసింది రూల్ కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒప్పుకోలేదు, అలా పెట్టించడం నాకు ఇష్టం లేదు అని చెప్తే, సరే ఆ ప్లేస్లో డొక్కా సీతమ్మ గారిది మనకి మన ఊరికే పేరైన అన్నపూర్ణాల దేవి లాంటి ఆవిడని అక్కడ పెట్టాలని నేను అనుకున్నాను. కానీ ఒకప్పుడు నేను ఎమ్మెల్యే గారిని కూడా అడిగాను, అక్కడ పెట్టినాను ఎవరైనా చెప్పారమ్మా అని అడిగారు. ఏమో మరి పెడతారేమో అని చెప్పేసి నా మనసులోది కూడా అది మళ్ళీ కౌన్సిల్ తీసుకురావాలి, దాన్ని తిరస్కరించాలి, అప్పుడు డొక్కా సీతమ్మ గారిని పెట్టాలి అని చెప్పేసి, ఒకవేళ అవుతే కనుక నా కోరిక అయితే నేను అయితే డొక్కా సీతమ్మ గారు పెట్టాలని నాకు ఆశ ఉంది. ఒకవేళ కుదిరితే సార్ నేను నా ఈ 5 years నిజంగా అటు నా పార్టీలోనైనా ఇటు ప్రతిపక్షంలోనైనా మీ అందరి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా అయ్యింది. నా కోరిక ప్రకారం ఒకవేళ అక్కడ చౌదరి గారికి పెట్టకపోతే డొక్కా సీతమ్మ గారికి పెట్టాలని నా కోరిక సార్. దయచేసి అది నా కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను. పర్మిషన్ లేని పర్మిషన్ ఉన్నాయి విగ్రహాలు పెట్టేశారని అంటున్నారు. అన్నిటికీ కూడా పర్మిషన్ కౌన్సిల్ పర్మిషన్ మొత్తం అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా కౌన్సిల్ తీసుకొచ్చారు. కౌన్సిల్లో మనం ఆమోదించాం. అక్కడ విగ్రహాలు పెట్టేలాగే మనం పెట్టాం. అయితే దీనికి ఇంకొక రూల్ కూడా ఉన్నాయి. కౌన్సిల్ ఆమోదించినంత మాత్రాన్ని విగ్రహాలు పెడతానికి లేదు. ఇది గవర్నమెంట్ జీవో ఇవ్వాలి. మనకేంటంటే పెద్ద పెద్ద వాళ్ళు విగ్రహాలు పెడుతున్నప్పుడు అంతవరకు ఎందుకు, ఎవరికి అభ్యంతరం లేదు. కౌన్సిల్లో ఏకగ్రహంగా తీర్మానించడం మనకి ఇంత గొడవ ఎందుకు? ఒకవేళ ఎవరిని అభ్యంతరం పెట్టి మనం మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో మనం పెడతాం జరిగింది. ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా విగ్రహాలు మెండపేటలో అంటే కౌన్సిల్కి తెలియకుండా పెట్టి ఎక్కడ లేవు, అన్ని కౌన్సిల్ పెట్టినాయి. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే రూల్ ప్రకారంగా మీరు ఎవరో విగ్రహాలు పెట్టద్దు, విగ్రహాలు అనే రోడ్డుకు అడ్డంగా ఉంటాయి అని చెప్పారు. ఆ దాని మీద తర్వాత అలా చెప్పినా కొంచెం మహనీయులు మనకు అవసరం కాబట్టి పక్కకే పెట్టి మనం చేసుకుంటున్నాం. అయితే దీని మీద ఇందాక అన్ని విగ్రహాలు తీసేయాలి, అన్ని విగ్రహాలు ఉంచాలి కదా, అన్ని విగ్రహాలకే పర్మిషన్ ఉంది. అంటే కౌన్సిల్ పర్మిషన్ ఉంది. ఇక్కడ తీయవలసి వస్తే గవర్నమెంట్ తీయాలి తప్ప మనం తీయడానికి లేదు. అంబేద్కర్ గారి కాలనీ జీవో ఇచ్చిన ఉంది అంటే అక్కడ మా బస్ స్టాండ్ సెంటర్లో ఒకే విగ్రహానికి పర్మిషన్ ఉంది. అది మా తాతగారు బిక్కిన తాతగారి కౌన్సిల్ గారికి మొత్తం పర్మిషన్ తెచ్చాం. దానికి అది తీయాలి అంటే గవర్నమెంట్ ఇస్తే తీసేయచ్చు. మిగతా ఎవరక్కలతో మన కౌన్సిల్లో పెట్టి తీసేయచ్చు మిగతా అన్ని. కానీ మనం అందరినీ గౌరవించుకుంటాం కాబట్టి ఏ విగ్రహానికి అడ్డు కాదు, ఏ మహనీయుల సెంటర్ పెట్టినా అడ్డు కాదు. ఏదైనా ఎజెండాలో తీసుకొచ్చి ఆమోదించి చేసుకోండి. దీనికి ఇంత గొడవ అనవసరం. ఇప్పుడైనా మన కౌన్సిల్ అయిపోయింది. ఇదే 2-3 నెలల క్రితం అయితే ఇబ్బంది లేకపోతే నోటి మాటగా అంటూ కుదరదు, అమలు జరగాలి. అంచేత మా చెప్పినట్టుగా రేపు నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ పెట్టండి, లేదు కొత్త కౌన్సిల్ పెట్టండి, దాన్ని బట్టి ఆమోదించుకోవచ్చు.
నెక్స్ట్. అధ్యక్ష, ఒక మా జాతీయ చట్ట విషయంలోనే ఇంత విషయం తీసుకుంటున్నారు. మున్సిపల్ స్కూళ్ళు, మున్సిపల్ కాంప్లెక్స్, మున్సిపల్ వీధులు ఏదో వీరరాజు గారు పేరు పెట్టారు. వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్ కట్టారు అధ్యక్ష? ఓన్లీ అంటే మన జాతి పట్ల ఎంత వివక్షణ చూపుతున్నారు అన్నది ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దోళ్ళకి అయితే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు, చిన్నోళ్ళకి పర్మిషన్ కావాలి. మా 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 వివక్ష ఎంతవరకు వచ్చిందంటే అడిగోళ్ళు లేరు ఇక్కడ. ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళు చేసుకుంటారు. ఇది భావి కాదు అధ్యక్ష. చేత రూపులు అన్ని చేసే స్కూల్తో సహా, లేదా అక్కడ దాకా చేయండి. మీరు చేస్తారంటే అన్ని చేయండి. 20%, 25% స్కూల్ యజమాన్యాలు కట్టించుకుని ఆ పేర్లు వచ్చారు కాంప్లెక్స్ కూడా, లేదా అన్ని తీసే. నేను దేనికి వ్యతిరేకం కాదని ముందే చెప్తున్నాను. అన్ని ప్రొసీజర్ ప్రకారం చేయి. ఈ విషయంలోనే ప్రొసీజర్ ఎందుకు గుర్తొస్తుంది? కర్మ విషయం గుర్తురావా? లేదు మా తక్కువ వలన ఏంటి విషయం, మా తక్కువ జాతి వలన ఈ ప్రత్యేకంగా తీసుకొస్తాం. మరి ఇది వివక్ష సూచన కదా. దాంట్లో ఎవరన్నా ఒక పేరు వ్యక్తం చేసామా? జాతీయ నాగరిక సెంటర్ మాత్రమే పెట్టాము. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్తారు? మీకు వ్యతిరేకం కాబట్టి కదా చెప్తారు అని చెప్తున్నాను నేను. చెప్తాను. అక్కడ అంబేద్కర్ గారు పెట్టిన, పూలే గారిది పెట్టిన, బాబు జగజ్జీవన్ గారిది పెట్టిన మన కౌన్సిల్లోకి తీసుకొస్తే కౌన్సిల్ అందరూ ఆమోదించారు, ఎవరూ వ్యతిరేకించలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించిన పని అవ్వదు, మనం వ్యతిరేకించిన పని అవ్వదు. నిజమా కాదా? కౌన్సిల్ మొత్తం చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ఆమోదించారు. ఎక్కడైనా వివక్షణ గొడవలకి మన కౌన్సిల్ లో వ్యతిరేకించలేదు రవి అధ్యక్ష. అక్కడ ఆ రోజు మన పార్టీ ప్రభుత్వం మున్సిపాలిటీ మన ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ పార్టీ వారు నడుపుతుందని ఒప్పుకోవట్లేదు. ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎందుకంటే చెప్పేది ఏం లేదు. అప్పుడు ఎందుకు నడిచిందంటే అప్పుడు పార్టీ మున్సిపాలిటీ కూడా రాష్ట్రం నుంచి ఇక్కడ మున్సిపాలిటీ వరకు మంది కాబట్టి ఇప్పుడు మంది లేదు. దీన్ని ఒప్పుకోరు. అందుకే ఒప్పుకోకపోతే అన్నింటి మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాను నేను. అదే నేను చెప్తున్నాను. అలా అయితే మీరు మనకి కౌన్సిల్ అయిపోతుంది. దీని మీద మీరు పోరాడండి. ఎవరైతే స్కూల్ పెట్టుకున్నారో పేర్లు, ఒక నిమిషం ఉండమ్మా, ఎవరైతే స్కూల్ పెట్టుకున్నారో పేర్లు దానికి జీవో ప్రకారంగా లేదా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ స్కూల్ కానీ డబ్బులు కట్టుందా, కట్టలేదా, లేదా విగ్రహాల పర్మిషన్ ఉందా లేదా అన్నీ తెలుసుకొని ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక పేపర్ మీద మొత్తం రాసుకొని మీరు ప్రభుత్వానికి పైకి కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఆ విధంగా మీరు పోరాడాలనుకుంటే మీరు చెప్పింది నాకు అర్థం అధ్యక్ష. అంటే వాటి పేరు ఉన్నాయేమో మున్సిపల్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు చర్యలు తీసుకోరా అనుకుంటా. ఇప్పుడు జాతీయ నాగరిక సెంటర్ అనేది తెలుసు లేదని వాళ్ళు చర్యలు తీసుకుని ముందుకు వస్తున్నారు. మరి అధ్యక్ష నాకు అర్థమే కదా నేను చెప్పింది. అధ్యక్ష నేను చెప్పింది ఏంటి అధ్యక్ష? నేను చెప్పింది ఏంటి? ఇది ఆమోదం లేదు, మిగతా పేర్లు కూడా ఆమోదం లేదు, ఆమోదం పర్సెంటేజ్ కట్టలేదు. కట్టకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలా లేదా నేను అడుగుతున్నాను. చూడండి చెప్పండి అధ్యక్ష. నాకు దాని మీద చర్యలు తీసుకోవాలా? స్కూళ్ళు, కాంప్లెక్స్లు, ఈది పేర్లు పర్మిషన్ ఉన్నాయా? అదే చెప్తున్నాను కదా, యాక్ట్ ప్రకారం కౌన్సిల్ అందరూ ఆమోదిస్తే జరుగుతుంది, లేదంటే జరుగుతుంది. మన కౌన్సిల్ తీసుకురాలేదు.
మరి మేమైనా అందరం తప్పు ఏం పెట్టామా? అక్కడ ఎవరైనా పేరు మెన్షన్ చేసామా? జాతి నెక్స్ట్ సెంటర్ కదా, వాళ్ళందరూ ఒత్తిస్తున్నారా అదో ఒక్క పేరుగా ఒత్తిస్తుందా? చెప్పండి. ఆయన తప్పట్లేదు ఒక తీర్మానం ఒక పేరు రద్దు చేసి మనం పెట్టాలి కదా, ఎలా పెడతాం అనుకుంటున్నాడు. దానికి అసలు తీర్మానం ఉందా లేదా? ఆ తీర్మానం ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు నన్ను ఎవరు ఓటు మాట కాదండి, రిజిస్టర్ లో చూసి చెప్పండి అని మీరు అందరూ అడుగుతున్నారు. రిజిస్టర్ చూసి మీరు చెప్పండి. ఆయన ఏ గడిలో క్యాన్సిల్ పెట్టుకోమంటే మీతో సమీపిద్దాం, గొడవ పెట్టుకోవాలని వచ్చిన దానికి సమాధానం రాదు. ఇంకా చాలా తప్పుడు విధానం ఎంత అధ్యక్ష, నేను గొడవ పెట్టలేదు. ఈ అంశాన్ని తీసుకున్న వాళ్ళ సభ్యులు ఎవరు తీసేమని చెప్తున్నారు? ఎవరు సభ్యులు? నేను కాదు, ఈ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి నేను గట్టిగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే ఇదే విషయంలో కన్మాయ ఆర్టికల్ ఇదే సిచ్యువేషన్ వస్తే మీరు ఇలాగే చెప్తారా అధ్యక్ష? ఒకసారి గౌరవనీయులైన రవి గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారని మీకు తెలిస్తే ఒకసారి ఆలోచించండి. ఎంతమంది 30 మంది కౌన్సిలర్లు, ఒక చైర్మన్, ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉండి ఒక రూట్ చెప్తున్నప్పుడు అది అర్థం చేసుకోకుండా మీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే అసలు మీరు ఎజెండా ముందుకు జరగనిస్తున్నారా? లేకపోతే మీరు గొడవ చేసే ఉద్దేశం చేసినామంటే ఈ అంశాన్ని తీసుకురాలే, ఈ అంశాన్ని తీసుకురాలే. తోటి సభ్యులు మీ కాశీశ్వరాలని తీసుకొచ్చారు, మీ ముందు మీ కాశీశ్వరాలని చెప్పండి. నాకు కాదు, మీ తోటి సభ్యులు తీసుకొచ్చిన అంశం తీసేమని చెప్పి తీర్మానం ఉందని అడిగారు. కాదు, కాంట్రవర్సీ చేసింది మీరు, కాంట్రవర్సీ చేసింది మీరు, నేను కాదు. ఈ అంశాన్ని తీసుకొచ్చి మీరు నన్ను అంటారేంటి? మీరు మాట్లాడినప్పుడు మీరు కరెక్ట్ కాదు. వైస్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అది కరెక్టా కాదు మీకు చెప్పాలి. అది మీరు కరెక్టా? జ్యోతిరావు పూలే గారు వారికి పెడతాం. మీకు ఇష్టమా కాదా? మీకు ఇష్టమా కాదు చెప్పండి. ముందు విషయం మీకు ఇష్టమా కాదు చెప్పండి. జాతి నాయకుడు చెప్పండి, మీకు ఇష్టమా కాదా చెప్పండి. మీరు చెప్పండి. మీ నాయకుడు మీరు కోరకపోతే నేను చెప్పండి. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, కరెక్ట్ కాదు. మీరు ముందు చెప్పండి. నువ్వు చెప్పండి అధ్యక్ష, నువ్వు చెప్పండి. ఇక్కడ ఎవరిని ఎవరు ఆహ్వానించలేదు. ఎన్నిసార్లు చెప్పినా రూల్ ప్రకారం మనం కౌన్సిల్ లోకి తీసుకురాలేదు. మీకేమైనా అంటే మీరేమైనా చేయాలనుకుంటే కమిషనర్ గారికి లెటర్ పెట్టి రేపొద్దున పోరాడండి దీనికోసం. దీంతో లాస్ట్ దీని మీద ఇంకా మాట్లాడడానికి లేదు. అన్ని కూడా అన్నిటి మీద ఆలోచించే అధ్యక్ష మేము పోరాడుతున్నాం. మీరు అన్నారో మేమలా కోరుతున్నాం. అన్నిటి మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం. మీరు ఈ 2 అంశాలు తీసుకున్నారు, మిగతా అంశాలు తీసుకోవాలి. మీరు మాకు చెప్పండి అధ్యక్ష. ఒక నిమిషం మిగతా అంశాల మీద తీసుకున్నారు, తీసుకోరా? కమిషనర్ గారికి లెటర్ పెట్టండి. ఈ అంశాన్ని పరిశీలించి మీరు ఏమేమి వాటికి జీవో ప్రకారం రూల్ ఉందో ఇవన్నీ కూడా పరిశీలించి దీని మీద మీరు ఒక ఈ విషయం మీద ఏంటి అన్నది మీరు క్లోజ్ చేయాలి. అలాగే మీరు ఏమైనా ఇంకొక విషయం, నేను ఈ రోజు కూడా నా పార్టీ ఎక్కడ తగ్గకూడదని ఎంత మాట్లాడించినా ఊరుకున్నాను. మరి ఇన్నాళ్ళు ఎందుకో మన హయాంలో ఒక నిమిషం మన హయాంలో విగ్రహాలు పెట్టారు అన్నప్పుడు మన హయాంలో ఎందుకు మీరు ఆ పేరు రాయించుకోలేకపోయారు? అప్పుడు కూడా మనం రూల్ ప్రకారంగా చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు అందంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషం మాట్లాడు, నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం తీసుకురావాలంటే ఆ రోజే తీసుకొచ్చి చక్కగా మీరు మార్చాలనుకుంటే ఆ పాత ఏదైతే జీవో ఉందో దాన్ని రద్దు చేసి మీరు మళ్ళీ మనం పెట్టుకొని మనం చేసుకుంటే ఈ రోజున ఏ సమస్య లేకపోదు. ఒక నిమిషం. అలాగే ఈ రోజున ఏమైనా ఇలాంటివి ఏ స్కూల్ ఉన్నా ఏమున్నా ఏ విగ్రహాలున్నా రూల్ ప్రకారం మీరు కమిషనర్ గారికి లెటర్ పెట్టుకోండి, కలెక్టర్కి లెటర్ పెట్టుకోండి. దీంతో ఈ సబ్జెక్ట్ క్లోజ్. అలాగే కులాలు మతాలు అంటున్నారు. కులాలు మతాలు నిజంగా చెప్పాలంటే మన మెండపేటలో ఖచ్చితంగా అలా లేదు. ప్రతి వార్డులోని నేను ఈ రోజున చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లోని
ప్రతి వార్డులోని కూడా పనులు జరిగాయి. ఎక్కడ కూడా కులం మతం చూసుకొని ఏ వార్డులోని పని జరగలేని కౌన్సిలర్ ఒక్కరెత్తండి డ్రైనేజ్ అయినా జరగలేదన్నది. నేను వచ్చాక అన్ని వార్డులో కూడా పనులు జరిగాయి. ఏ కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూనే ఉన్నాం. మన కౌన్సిల్ లాంటి కౌన్సిల్ ఎక్కడ జరగలేదు. ఇంత బాగా జరిగిన కౌన్సిల్ అందంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. నేను అందంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. చైర్మన్కి గౌరవం ఇవ్వాలన్నా ఇది కూడా లేదండి. గౌరవం మీరు ఎంత గౌరవిస్తున్నారో మాకు తెలుసు మేడం గారు. ఎంత గౌరవిస్తున్నారో సభ్యులకి ఎంత గౌరవిస్తున్నారో మాకు తెలుసు మేడం గారు. మీరు గౌరవం కోసం చెప్పండి మేడం గారు. చెప్పకూడదు. మా నాయకులు మీరు అనుమానించలేదు. ఈ ఆలోచన మీరు మాట్లాడుతున్నారు. జాతీయ సెంటర్ పెడితే దాన్ని తీసేమని ఎవరు కోరుతున్నారు గౌరవ. అది గవర్నమెంట్, అది గౌరవమా? మీరు అన్నారు చెప్తున్నారు ఎస్సీ కమ్యూనిటీ అధ్యక్ష అన్నమాట. ఆ పని చేయమని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారా మీరు? నేను కోర్టుకి వెళ్ళి లోకాయుక్త కోర్టుకి కర్నూలు కోర్టుకి వెళ్ళి శాంక్షన్ ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఆ పని నడుపుతలేదు. ఇప్పుడు కూడా పని ఇప్పటికి ఒక ఇటుక ముక్క వేయలేదు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ వివక్ష లేదన్నారు. వివక్ష ఉంది లేదన్నారు. మీరు అది మేము వార్డులో అనిపించింది మేము, ఆ సమస్య చూసింది మేము. ఏ వార్డులో ఎలా అవుతుందో మాకు తెలుసు. మీరు ఎలా చెప్తారు? ఒకసారి చూసి చెప్పండి. మీరు సంతకం చేశారు, వచ్చి కొబ్బరి కొట్టారు, ఆ పని స్టార్ట్ చేశారా? కొబ్బరి ఎక్కువ కొట్టారు, పని ఇప్పుడు ఎవరికి స్టార్ట్ చేయలేదు చెప్పండి. అది వివక్ష కదా? పనులు అయితే నీ వాటిలో ఏ పనులు అవ్వలేదా? మీరు అన్నారు, ఒక నిమిషం, మీరు అన్నారు అన్ని పనులు అయిపోయినాయి అని మీరు చెప్పారు. కమ్యూనిటీ హాల్ పక్కన పెడితే నీ వాటిలో ఒక్క పని కూడా చేయించుకోలేదా నువ్వు? నేను చేయించుకోలేదని అన్నది నా పార్టీ, నా మున్సిపాలిటీ ఉన్నప్పుడు నేను చేయించుకున్నాను. ఇప్పుడు ఈ ప్రతిపక్ష అధికార పక్షం టీడీపీ వచ్చిన తర్వాత పనులు ఆగిపోయి 18 నెలలు అయింది. కమ్యూనిటీ హాల్ టెండర్ గత ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు వరకు శంకుస్థాపన చేశారు, పని మొదలెట్టలేదు. ఇప్పుడు ఎవరు ఆఫ్ చేసినట్టు? ఇదే కౌన్సిల్లో ఇదే వచ్చి నువ్వు అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు లేచి నేనే ఆపేను, పూర్తిగా విను, నేనే ఆపేను. ఎస్సీ నిధులు వస్తాయి, అవి వస్తే మున్సిపాలిటీకి ఈ వార్డులో ఇంకో పని చేయించుకోవచ్చు. కాబట్టి నువ్వు ఆ కమ్యూనిటీ హాల్కి ఎస్సీ నిధులు వస్తే దాంతో కంప్లీట్ చేస్తాను, ఈ డబ్బులు వేరే వర్క్ పనిచేస్తాయి, అందుకు నేను ఆపేను అని క్లారిటీ ఇచ్చారు. ఆ విధంగానే ఇప్పుడు ఎస్సీ నిధులు వచ్చాయి, ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అని నువ్వే చెప్పావు. స్టార్ట్ అవుతుందని కొత్తమని ఇస్తాను అని చెప్పావు కదా. అధ్యక్ష 5 సంవత్సరాలు ఇలా మనకి మన ఈ కౌన్సిల్కి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. ఇక్కడ మనకి అప్పుడప్పుడు సహజం ఒక తండ్రికి పుట్టిన పిల్లలు అందరూ సమానంగా ఎలా ఉండరో, ఒక చేతి 5 వేళ్ళు ఎలాగైతే సమానంగా ఉండవో అలా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కానీ అందరం కూడా కలిసిమెలిసే అని వెళ్ళామని చెప్పి అనుకుంటున్నాను. ఆఖరికి తోట తిరుమూర్తులు గారితో సహా ఇవాళ లేకపోయినా అంటే ఎప్పుడైనా ఒక మాట పడినా ఏమైనా అది ఈ మండపేట ఉన్నటువంటి నీటి మహత్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఈ 5 సంవత్సరాల నుంచి మరి సహకరించినటువంటి గౌరవ కౌన్సిలర్కి, చైర్పర్సన్ గారికి, మన వైస్ చైర్మన్ ఇద్దరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజకీయం వేరు కానీ సాంప్రదాయాలు సెపరేట్. సాంప్రదాయాల్ని అది మనం ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి. సాంప్రదాయాల్ని అందరూ కూడా పాటించాలి. ఇప్పుడు మీరు గౌరవ సభ్యులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చైర్పర్సన్ గారు కౌన్సిలర్లోకి వచ్చేటప్పుడు
ప్రోటోకాల్ ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఆ చెగులుకున్న గౌరవం మీద ఎమ్మెల్యే ఉన్నటువంటి నేను కూడా లేచి నుంచుంటున్నాను, అందరూ కూడా లేచి నుంచునే ఉంటున్నారు. మొన్న శాసన మండలి సభ్యులు మన తోట తిరుమూర్తి గారికి ఆహ్వానం అందలేదని ఆయన ఇక్కడికి వచ్చి గొడవ పెట్టినప్పుడు ఆయనతో పాటుగానే ఆయన భుజాల మీద చేతులేసి కూర్చోబెట్టడానికి ట్రై చేసినా మీరు నుంచుని ఉండగా శాసన మండలి సభ్యులు కాబట్టి నేను కూడా కూర్చోవాలని చెప్పి ఆయన కూర్చునే వరకు నేను కూర్చోలేదు. అంటే ఇది ఒక గౌరవం. రాజకీయంగా మనం ఒకరు తిట్టుకోవచ్చు, కొట్టుకోవడం లేదనుకోండి, ఎప్పుడు మనకి ఏ రకంగా ఉన్నా మనం గౌరవం సాంప్రదాయం మనం పాటించాలి. ఒకే ఒక్క విషయం ఈవేళ కాదు, ఇక్కడ ఎవరు ఏ పదవుల్లో ఉన్నా కూడా మనం పాటించవలసిన విషయం కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఇనుమంత వీరసుబ్బు గారి టైంలో బహుశా నారాయణరావు గారు బాబురావు గారు మిత్రాలు ఉంటారు. అప్పుడు చైర్పర్సన్ గారి పక్కన ఎవరు కూర్చునేవారు? ఎమ్మెల్యే కూర్చునేవారు కదా, చౌదరి గారు కూర్చోలేదు. తర్వాత మన నేను నా టైంలో ఎవరు కూర్చునేవారు? బాబు కాశీ గారు ఇంకా ఉన్నారు. ఎవరు కూర్చునేవారు? ఓ పక్కన ఎమ్మెల్యే గారు, ఓ పక్కన కమిషనర్ గారు కూర్చునేవారు. తర్వాత మన విమల్ కుమార్ గారు, మరి వాళ్ళ పక్కన ఎవరు కూర్చునేవారు? కృష్ణారావు గారు కమిషనర్ కూర్చునేవారు. మరి తర్వాత ప్రకాష్ గారి పక్కన అదే సాంప్రదాయం. అంటే ఇక్కడ సాంప్రదాయాలు అనే దాన్ని యాక్ట్లో ఉందా లేదా అని కాదు, సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు దీని మీద మరలా మీరు ఎలా కూర్చోబెట్టినా నా గౌరవం తగ్గిపోదు, ఒక శాసనసభ్యుని యొక్క గౌరవం ఎప్పుడు తగ్గిపోదు. కానీ ఈ విషయం ఎందుకు పెట్టుకున్నానంటే మండపేట పట్టణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. ఆ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఒక సాంప్రదాయం ఏ రకంగా ఉంటుంది, ఆ సాంప్రదాయం ప్రకారంగా ఎవరెక్కడ కూర్చునేవారు. ఇంకొక విషయం, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూర్తులు గారు 4 పర్యాయాలు రామచంద్రం శాసనసభ్యులుగా ఆయన ఎక్కడ కూర్చునేవారు? ఎవరైనా చెప్పండి. ఇవాళ అంతే, ఆ వేళ అంతే, ఎప్పుడు అంతే. ఇక్కడ మనకి విమల్ కుమార్ గారు తెలుగుదేశం, పక్కన కృష్ణారావు గారు కాంగ్రెస్. అంటే ఇక్కడ పార్టీకి సంబంధం కూడా లేదు. మరి ఈ రంగం పెట్టి మరి మన సీనియర్లు కొంతమంది మన ఒకసారి అమ్మా, నేను అమ్మా ఒకసారి అమ్మా. ఇప్పుడు మన వీళ్ళు కూడా మన కుమార్ టైంలో మీరు కౌన్సిలరే. అప్పుడు ఎక్కడ కూర్చునేవారు? కృష్ణారావు గారు ఎక్కడ కూర్చునేవారు? పైన కూర్చునేవారు. కానీ తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే ఇది విచిత్రం ఏంటంటే, అంటే చూసి కళ్ళతో చూసినట్టు, అంటే మీకంటే తెలియదు. సాంప్రదాయాలను మనం పాటించాలి. అది ఒకసారి ఇది మండపేట పట్టణ ప్రజలకే ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేయాలని చెప్పి అక్కడ ఎక్కడ కూర్చున్నా ఎవరు గౌరవం ఎప్పుడు ఎక్కడికి పోదు. నా మీద పోటీ చేసి నిగ్రహం కృష్ణారావు చౌదరి గారు కౌన్సిలర్లోకి వచ్చారు. రాగానే మొట్టమొదటి మీటింగ్కి నేను అంటే సీట్లో కూర్చున్నాక ఎవరు లేవకూడదు. కానీ చాలామందికి తెలియదు. ఎమ్మెల్యే వచ్చినా లేగలేదు అనుకుంటారు కొంతమంది. సగం లేసి రెండు అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకున్నాం. తర్వాత మీటింగ్ నుంచి ఎవడు నాకు పక్కన కూర్చుంటే మాట్లాడడానికి బాగుంటలేదు, వెనకాల సీట్లో కూర్చుంటానని చెప్పి వెనక సీట్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడు సీట్ అలా ఖాళీగా ఉంచాం కృష్ణారావు గారికి. అంటే ఒక సంవత్సరం లోపల లేదా 10 నెలలు. అంటే ఇది ఒక సాంప్రదాయం. రెండోది, ఇక్కడ మనకి 7 కౌన్సిలర్లతోటి మేము ఎక్కాం. ముందుగా ఒకసారి మండలాలకు వెళ్తే 3 మండలాలు మన వైఎస్ఆర్ పార్టీ నెగ్గింది. 3 ఎంపీపీలు వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు. కానీ అందులో రాయవరం మండల ఎంపీపీ గారు చాలా ఉత్తముడు, డాక్టర్ గారు అంటే ఆర్ఎంపీ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళేవాడు తప్ప ఎక్కడ ఏం మాట్లాడేవారు కాదు. అదేవిధంగా ఏ తీర్మానం అడిగినా ప్రజల కోసం, నా సొంతానికి కాదు, ప్రజల కోసం ఏ తీర్మానం అడిగినా ముందు చేసేవారు,
వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసేవారు, వైఎస్ఆర్ గవర్నమెంట్ మారిపోయి తెలుగుదేశం అంత కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేసేవారు. అక్కడ ఏ కాంట్రవర్షన్ లేదు. తర్వాత మనకి ఎన్ఆర్జీఎస్ తీర్మానాలకి మనకి తీర్మానం ఒక యాక్ట్ ప్రకారం అయితే మనలో తీర్మానం చేయాలి. ఒక యాక్ట్ అయితే అక్కర్లేదు. మన కాన్సెప్ట్ ప్రకారం నాకు ఈ యాక్ట్ని అమలు చేస్తానని చెప్పంటే మండపేట మండలం, రాయవరం మండలం, కపిలేశ్వరం మండలం తీర్మానం అయిపోతున్నారు. ఏమవుతుందంటే రాయవరం నేను ఇచ్చేసాడు. మండపేట మండలం డిస్ప్యూట్ పడి మేము పార్టీలోకి ఆయన ఆహ్వానించలేదు, ఆయనే మా పార్టీలోకి వచ్చారు ఎంపీపీ గారు. తర్వాత కపిలేశ్వరం మండలం నేను తీర్మానం చేయమన్నాను. నాకు 15 కోట్లు వచ్చినాయి మన సంవత్సరానికి. 9 కోట్లు సుమారు మండపేట మండలం ఇచ్చుకున్నాం, 6 కోట్లు సుమారు రాయవరం మండలం ఇచ్చుకున్నాం. సడన్గా ఎన్ఆర్జీఎస్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ జిల్లా యూనిట్ అని చెప్పి స్టేట్ యూనిట్కి చేస్తున్నాం అని చెప్పి ఏమన్నా కావాలతో పెట్టుకోమంటే ఇంకొక 20 కోట్లు తెచ్చుకుని, అంటే ఈ నెల అక్కడ చేసేయాలి కాబట్టి ఆయన కాడగా ఉంది, అవ్వకపోతే ఏముందని నష్టపోలేదు కదా అని చెప్పి మళ్ళా ఒక 6-7 కోట్లు రాయవరం మండలం, ఒక 12-13 కోట్లు మండపేట మండలం ఇచ్చాం. అంటే ఆ పనులు పరిగెడుతున్నాయి. అది 10 కోట్లు అవ్వచ్చు, 15 కోట్ల పనులు కంప్లీట్ అవ్వచ్చు. లేదా ఎంతవరకు అయితే అంతవరకు 40% పని చేస్తే బిల్లు వచ్చేది, 40% క్లోజ్ చేసేస్తారు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఇదే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కౌన్సిలర్ 22 మంది ఉన్నారు, 21 మంది ఒక ఇండిపెండెంట్. మరి మన చుండు ప్రకాష్ గారు, నేను స్వర్గీయ శ్రీవారి ప్రకాష్ గారు నేను అనుకుని మనకు కూడా ఇక్కడ మెజార్టీ కావాలి కదా అని చెప్పి అనుకుని మేము ఎవరైతే మనకు బాగుంటారో, ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారని చెప్పి ఆలోచించుకుని ఒక 20 మంది కౌన్సిలర్ని నేను ఆహ్వానించి, ప్రకాష్ గారు నేను ఆహ్వానించి వాళ్ళు కలుపుకున్నాం. వాళ్ళ మీద రకరకాలుగా బట్టి మన ఇంటికి రకరకాలుగా అంటారు. అందుచేత ఇవాళ ఏదైనా కూడా మనకి ఈ యొక్క టౌన్ కూడా అన్ని రకాలుగా మీ సహకారంతో 33 సహకారంతో పూర్తిగా డెవలప్ చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆ వచ్చినటువంటి 80 కౌన్సిలర్కి ముఖ్యంగా 7 నెగ్గి ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని ప్రమాణ స్వీకారంలో తప్పు చేయించి వాళ్ళని పదవీచ్యుతం చేద్దామని కూడా ఆలోచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి బెదిరింపులకి తలవకుండా ఉన్నటువంటి ఆ 7 మొత్తం 15 మంది కౌన్సిలర్కి కూడా మండపేట పట్టణ ప్రజల తరఫున, నా తరఫున వాటి ప్రత్యేక అదేవిధంగా 33 సభ్యులు మీతో సహా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్కి సహకరించినందుకు మనకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ టాప్ లెవెల్లో నిలబెట్టడం అంటే మీ అందరి సహకారం, నప్మా ఆర్పీ సహకారం, పారిశుద్ధ్య కార్మికుల నిత్య కృషి, అలాగే మొదట్లో మన మీడియా మిత్రులు కూడా దాన్ని నేను ఉదయం పూట వీధుల్లో తిరుగుతుంటే బాగా ప్రచారం చేసి మరి దీన్ని అందరికీ సహకరించినందుకు మీ అందరికీ పేరున మరి ఈ కౌన్సిల్ ముగింపు సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.